Hey guys, welcome back to my channel with another tutorial. సో ఈరోజు మనం అడబ్ ఇలిస్ట్రేటర్లో లోగో ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. సో గైస్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఆ ట్యూటోరియల్ చూసి మీరు గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ గైస్, అలాగే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అవ్వండి. నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. సో గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా ఇలిస్ట్రేటర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక న్యూ ఫైల్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను యూనిట్స్ వచ్చేసి ఇక్కడ పిక్సెల్స్లో తీసుకుంటున్నాను. విడ్త్ వచ్చేసి 1000 పిక్సెల్స్ అండ్ హైట్ వచ్చేసి 1000 పిక్సెల్స్లో తీసుకుంటున్నాను. ఆఫ్టర్ దట్ క్లిక్ క్రియేట్. ఆఫ్టర్ దట్ ఇక్కడ నుంచి నేను రెక్టాంగిల్ టూల్ అయితే తీసుకుంటున్నాను. తీసుకొని ఒకసారి క్లిక్ చేసుకుంటే బాక్స్ పాపప్ అవుతుంది. ఇక్కడ మనం ఇన్పుట్స్ ఇవ్వచ్చు. సో విడ్త్ వచ్చేసి 100 పిక్సెల్స్, హైట్ వచ్చేసి 100 పిక్సెల్స్ ఇస్తున్నాను. ఆఫ్టర్ దట్ క్లిక్ ఓకే. సో ఇక్కడ నేను స్ట్రోక్ వచ్చేసి 1 పిక్సెల్ పెట్టుకుంటున్నాను. ఫిల్ వచ్చేసి ఎంటీ పెట్టుకుంటాను. ఓకే. ఆఫ్టర్ దీన్ని నేను సెంటర్లోకి అలైన్ చేసుకుంటాను. సో దానికోసం మనం ఈ స్క్వేర్ని సెలెక్ట్ చేసుకొని అలైన్ ఆప్షన్స్లోకి వెళ్ళి హారిజంటల్ అలైన్ సెంటర్ అండ్ వర్టికల్ అలైన్ సెంటర్ పైన క్లిక్ చేసుకోవాలి. సో దట్ అప్పుడు మనకి సెంటర్లోకి అలైన్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఇక్కడ నుంచి నేను ఎలిప్స్ టూల్ తీసుకుంటున్నాను. సో ఒకసారి క్లిక్ చేసుకుంటే బాక్స్ పాపప్ అవుతుంది. సో ఇక్కడ నేను విడ్త్ వచ్చేసి 200 పిక్సెల్స్ అండ్ హైట్ వచ్చేసి 200 పిక్సెల్స్ తీసుకుంటున్నాను. ఓకే. సో దీన్ని కూడా నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనకు స్ట్రోక్ 1 పిక్సెల్ పెట్టుకుంటున్నాను. ఫిల్ వచ్చేసి ఎంటీ పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకొని నేను దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటాను. ఓకే. ఆఫ్టర్ దట్ దీన్ని నేను ఒక కాపీ చేసుకుంటాను. సో ఎడిట్, కాపీ, ఎడిట్, పేస్ట్ ఇన్ ఫ్రంట్. సో ఏదైతే పేస్ట్ అయిందో దాన్ని నేను కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని సైడ్కి ఇలా ప్లేస్మెంట్ చేసుకుంటాను. ఓకే. ఆఫ్టర్ దట్ ఇప్పుడు రెండింటిని కూడా నేను సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకుంటాను. సో కాపీకి ఇంకొక షార్ట్ కట్ ఏంటి అంటే మనకు కావాల్సిన షేప్స్ సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేసుకున్నట్లయితే మనకు కాపీ వచ్చేస్తుంది అనమాట. సో ఏదైతే కాపీ ఉందో దాన్ని నేను ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. ఓకే. సో వన్స్ ఒకసారి ఇలా ప్లేస్మెంట్ చేసేసుకున్న తర్వాత అన్నిటినీ డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది కదా షేప్ బిల్డర్ టూల్, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ షేప్స్ని అయితే మనం ఇలా సెలెక్షన్ చేసుకోవాలి. సెలెక్షన్ చేసుకొని ఆ షేప్స్ ఏవైతున్నాయో వాటిని మనం డిలీట్ చేసుకోవాలి. ఓకే. ఆఫ్టర్ దట్ మళ్ళీ సెలెక్ట్ చేసుకొని షేప్ బిల్డర్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఈసారి ఇక్కడ నేను ఫిల్ వచ్చేసి టెంపరీ బ్లూ కలర్ అయితే పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకొని ఇలా ఫిల్లింగ్ అయితే చేసుకుంటున్నాను. సో దట్ మనకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకే. ఇలా ఫిల్లింగ్ అయితే చేసుకున్నాను. ఆఫ్టర్ దట్ మళ్ళీ షేప్ బిల్డర్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఈసారి ఇంకొక డిఫరెంట్ కలర్ తీసుకొని ఇలా ఫిల్అప్ చేసుకుంటున్నాను. ఓకే. సో వన్స్ ఒకసారి ఇలా ఫిల్అప్ చేసేసుకున్న తర్వాత అన్నిటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను స్ట్రోక్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 పిక్సెల్ అలా పెట్టేసుకుంటాను. పెట్టేసుకొని అన్నిటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఎక్స్పాండ్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్ అండ్ స్ట్రోక్ సెలెక్ట్ చేసేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని మళ్ళీ అన్నిటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ షేప్ బిల్డర్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఈసారి ఇక్కడ కలర్ వచ్చేసి ఒక డిఫరెంట్ కలర్ పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. జస్ట్ ఈ బ్లాక్ స్ట్రోక్స్ ఏవైతున్నాయో వాటిని ఇలా డ్రా చేసుకోవాలి. సో దట్ మనకు అవి ఆ కలర్లోకి చేంజ్ అవుతాయి అన్నమాట. ఓకే. సో ఇలా మొత్తం స్ట్రోక్స్ అన్నిటినీ ఒకే కలర్లోకి ఇలా చేంజ్ చేసేసుకొని సింపుల్గా వాటిని మనం డిలీట్ చేసేసుకుంటాం అన్నమాట. ఓకే. ఆఫ్టర్ దట్ ఒకటి మిగిలిపోయింది కదా, సారీ. ఓకే. సో దీని అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇవన్నీ మనకు స్ప్రెడ్ అయిపోయినాయి అనమాట. సో వీటిని మనం సింపుల్గా ఏం చేస్తామంటే కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని వీటిని ఇలా సెలెక్ట్ చేసేసుకొని సైడ్లో పెట్టేసుకొని ఇదంతా మొత్తం డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకుంటాం. డిలీట్ చేసేసుకొని దీనికి ఇప్పుడు మనం ఒరిజినల్ కలర్స్ ఇద్దాం. సో ఇక్కడ మనకు కావాల్సిన కలర్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ నేను పింక్, ఎల్లో, బ్లూ అండ్ రెడ్ ఈ కలర్స్ అయితే ఇస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత అన్నిటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి గ్రూప్ పైన క్లిక్ చేసేసుకొని
హారిజంటల్ అలైన్ సెంటర్ అండ్ వర్టికల్ అలైన్ సెంటర్ పైన క్లిక్ చేసుకుంటాను. ఆఫ్టర్ దట్ ఇక్కడ నుంచి నేను టెక్స్ట్ టూల్ అయితే తీసుకుంటాను. టెక్స్ట్ టూల్ తీసుకొని ఒకసారి క్లిక్ చేసుకుంటే డిఫాల్ట్ టెక్స్ట్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు లోగో నేమ్ అని ఇచ్చేసాను. ఇక్కడ ఫాంట్ వచ్చేసి పాపెన్స్ రెగ్యులర్ ఇస్తున్నాను. ఫాంట్ సైజ్ వచ్చేసి 40 అలా ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి ఇది సెంటర్లోకి అలైన్ చేసుకుంటాను. ఓకే, సో ఈ లోగో నేమ్ కలర్ కూడా మనకు కావాల్సిన కలర్ అయితే ఇవ్వచ్చు అనమాట. అండ్ కింద మనకు ట్యాగ్ లైన్ వస్తుంది అనమాట. కంట్రోల్ ఇక్కడ నేను ఫాంట్ సైజ్ వచ్చేసి 20 పెట్టేసుకుంటున్నాను. వీటి మధ్యలో స్పేసెస్ వచ్చేసి ఇంక్రీజ్ చేసుకుంటాను. ఓకే, సో లోగో నేమ్ అనేది నేను బోల్డ్లో పెట్టేసుకుంటాను. ఓకే, ఇప్పుడు అన్నిటిని డ్రాగ్ సెలెక్ట్ చేసుకొని గ్రూప్ చేసేసుకొని హారిజంటల్ అలైన్ సెంటర్ అండ్ వర్టికల్ అలైన్ సెంటర్ పైన క్లిక్ చేసుకోవాలి. సో గైస్ మనకు లోగో అనేది రెడీ అయిపోయింది. సో చూడడానికి మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో గైస్ మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే ట్యూటోరియల్ మీకు యూస్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.